నువ్వు నీ జుట్టెప్పుడు గొరిగించుకుంటున్నావు నా పిఏ? అదేమిటి సార్? నీ మెదడు నీ జుట్టులో కూరుకుపోయింది, అందుకే సరిగా పనిచేయటం లేదు. జరగబోయేదాన్ని ముందుగా ఊహించగలగటమే రాజకీయం. అచ్చేత కానప్పుడు గుండు కొట్టించుకుని సన్యాసం పుచ్చుకోవాలి. నీ ముఖానికి తోడు మళ్ళీ గడ్డం ఒకటి. ఆ నల్లకోటు మామగాడు మన నుంచి తప్పించుకున్నాడు. వాణ్ణెలాగూ ఏమీ చెయ్యలేము. నువ్వు మన 27వ నంబర్ ఫైల్ రిఫర్ చెయ్యి. అందులో కాకి బట్టల వాళ్ళకి సెపరేట్ ట్రీట్మెంట్ రాసింది. దాన్ని ఫాలో అయ్యి ఆ ఎస్ఐ గాన్నో పట్టు పట్టు. గెట్ అవుట్! హలో మిస్టర్ భరత్ కుమార్, వెల్కమ్. ఏమిటి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది? మీ అమ్మాయి పుట్టినరోజు అన్నారు, అందుకే ప్రెజెంటేషన్ తీసుకొచ్చారా? అవును, తీసుకోండి. మిస్టర్ భరత్ కుమార్, ఇంతకాలం అపోజిషన్ పార్టీలో ఉండి మమ్మల్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు. అందుకే నేను ఇంటెల్లుని చేసుకోవాలని ఇక్కడికి రప్పించాను. ఓ అందమైన ఆడపిల్లని, ఆనందాన్నిచ్చే ఈ కట్నాన్ని తయారుగా ఉంచాను. తీసుకో. బజారు మనుషుల్ని బేరమాటం తప్ప పతివ్రతల్ని పాడు చేయటం నీకు చేత కాదు. మహాపతివ్రతలకి సడన్ గా అటాక్ ఇవ్వాలే కానీ ఇన్స్టాల్మెంట్ పద్ధతుల మీద పనులు సాధించుకోలేం. సరే, ఆ కాకి బట్టల్ని ఖరాబు చేయలేకపోయావు కాబట్టి ఈ కంత్రీ వెధవనైనా కరెక్ట్ గా లొంగ తీసుకో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను భగవాన్ గారి పర్సనల్ సెక్రటరీ. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? కూర్చోండి సార్. ఎంత సార్? 10,000. 10,000. థ్యాంక్ యూ సార్. మా ఫైల్ ఒకటి మీ దగ్గర ఇరుక్కుపోయింది. ఆ ఫైల్ ఫార్వర్డ్ చేయడంలో చిన్న ఇబ్బంది ఉంది సార్. ఆ ఇబ్బందిని ఇక్కడే చెప్తారా, మరి ఏదైనా 5 స్టార్ హోటల్లో కూర్చుని మాట్లాడుకుందాం? హోటల్ ఎందుకు సార్? మీరు ఎక్కడంటే అక్కడే సార్. అయితే ఈ రాత్రికే మీరు నా బంగళాకు వస్తున్నారు. మీరు నేల మీద కూర్చోవడం నాకేమాత్రం నచ్చలేదు ఈశ్వరరావు గారు. హాయిగా సోఫాలో కూర్చుని ఉండాల్సింది. తప్పు సార్. లంచం ఇచ్చేవాడి ముందు చేతులు కట్టుకు నిలబడాలి, మందు పోయించేవాడి ముందు నేల మీద కూర్చోవాలి. మీరు మా ఫైల్ ఫార్వర్డ్ చేసినందుకు నాకు చాలా సంతోషం. మందు ప్రిన్సిపల్ సార్. పైగా ఎవరు సమర్పించినంత డబ్బు కూడా సమర్పించాం కదా. అబో అబో, అదైతే పట్టాభిషేకమే సార్. థ్యాంక్ యూ.
అది సరిగా ఈశ్వరరావు, నాకు తెలియక అడుగుతాను. మీరు ఆఫీసులో లంచాలు తీసుకోవడం తప్పు కదా, అవినీతి కదా? అవినీతి అన్నవాడు అడ్డగాడిద, వాడి పళ్ళు రాలగొట్టండి, ఈ సీసాతో పొడిచి పొడిచి పారేయండి సార్. ఇవ్వటం లంచం, పుచ్చుకోవటం అవినీతి అయితే అసలు ఈ ప్రపంచంలో ఆ పని చేయని వాడే లేడు సార్. అంతెందుకు, మనం పుణ్యం సంపాదించుకోవడానికి దేవుడికి దక్షిణ వేస్తాం, ఒక విధంగా అది లంచమే కదా. మరి అది పుచ్చుకున్నందుకు దేవుడు అవినీతి పరుడా? పోయింది సార్. ఆహాహాహా, విస్కీ తాగిన వీరబ్రహ్మం గారిలా పచ్చి నిజం కక్కేశారు. కరెక్ట్. కానీ మీ నాన్నగారు ఆ నిజాన్ని ఒప్పుకోవటం లేదే. ఆయన్ని మాత్రం మన మధ్యకి లాక్కండి సార్. మా నాన్నగారు క్రీస్తుపూర్వం హరిశ్చంద్రుడికి అన్నదమ్ముడిగా పుట్టవలసిన వాడు. ఆయన్ని వదిలేండి సార్. మేము వదిలిపెట్టినా ఆయన మమ్మల్ని వదిలిపెట్టడం లేదే. మొన్న మా క్యాండిడేట్ ని ఎమ్మెల్యేగా నిలబెడితే ఆయన ఏం కూర్చాడో మీకు తెలుసుగా. కాబట్టి ఇక ముందు ఆయన అలా వాక్కుండా నోరు కట్టేయాలి. సూర్యుడికి చేతులు అడ్డం పెడితే చేతులు కాలుతాయి కానీ సూర్యుడికి ఏం కాదు సార్. మీరు భగవాన్ గారి పిఏ కావచ్చు, కానీ మా నాన్నగారి నోరు మోయించడం మీ తరం కాదు. మా వల్ల అవుతుంది. పబ్లిక్ గా ఆయన గురించి ప్రచారం చేస్తాం, మీటింగులు పెట్టి ప్రమాణాలు చేస్తాం, ప్రజల ముందు నిజాన్ని బద్దలు కొడతాం. ఏమని? సత్యసంధుడు చక్రవర్తి కొడుకు లంచాల ఈశ్వరుడు. ఈ కొడుకు పట్టే లంచాల్లో ఆ తండ్రికి మాత్రం వాటా లేదా? ప్రజల ముందు పెద్ద మనిషిలా పోజు కొడుతున్న ఆ చక్రవర్తి ఇంటి గుట్టు రామాయణాన్ని బట్టబయలు చేస్తాం. ఈ ఈశ్వరుని లంచాల ఫైల్ మేమే స్వయంగా సిబిఐ కప్పు చెప్తాం. తండ్రి కొడుకులిద్దరిని ఒకేసారి జైలుకు పంపుతాం. నా కొడక, నా గురించి ఎంత చండాలంగా మాట్లాడినా నేను ఒప్పుకుంటానురా. ఎందుకంటే నువ్వు బేవర్స్ని, నేను బేవర్స్ని. అంతేగాని మా నాన్న గురించి ఒక్క మాట మాట్లాడావు, నా కొడక మద్దరైపోతావు. ఈశ్వరరావు గారు, ఇందులో 6 గుళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి నేను కాల్చేశాను. ఇంకా ఎన్ని మిగులున్నాయి? 5. ఇప్పుడు చెప్పండి, మీ నాన్నగారి నోరు మోయించడం మీ వల్ల అవుతుందా కాదా? చెప్పండి సార్. ఇందులో ఎన్ని గుళ్ళు ఉండాలి? 6. అందులో నువ్వు ఒకటి కాల్చావు కదూ. ఇప్పుడేను ఉన్నాయి 5. ఇప్పుడు 2. ఇప్పుడు మా నాన్న గురించి మాట్లాడటానికి నీకు ఎన్ని గుండెలురా? ఇప్పుడు చూడు, నీ గుండెలు తూట్లు తూట్లు పడిపోయాయి.